సో హాయ్ మై ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను, దేవుడి దయ వల్ల. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. సో ఇవాళ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నన్ను కొంతమంది అడిగిన ప్రశ్న అది. అలాగే వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేశాడు. నేను పాస్పోర్ట్కి అప్లై చేసి దాదాపు 45 days సంథింగ్ అలా అవుతుంది, అండర్ రివ్యూ అనే ఉంది, ఏమైనట్టు ఇంకా రాలేదని అడిగాడు అనమాట. టాపిక్ ఏంటంటే, ఈ పాస్పోర్ట్కి మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో, మీరు పాస్పోర్ట్ ఏ రోజైనా అవసరమవుతుంది కదా, ఈ పాస్పోర్ట్కి మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో, అప్లై చేసిన తర్వాత మీరు మీ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా వెరిఫై చేస్తారు. మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ మీ మార్క్స్ మెమోలో కానీ, మీ ఆధార్ కార్డులో కానీ, మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, వాటిల్లోన నేమ్స్ కానీ అడ్రస్ కానీ అన్నీ టాలీ అవుతున్నాయా లేదా చూసుకుంటారు. చూసిన తర్వాత వెరిఫై చేసి పంపించేస్తారు. ఇంకా ఎస్కలేట్ చేసి పంపిస్తారు. అంటే పోలీస్ వెరిఫికేషన్ కోసం ఎస్కలేట్ చేసి పంపిస్తారు. ఎస్కలేట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి పంపించిన 3 or 4 days లేదా 5 days పట్టిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ కానీ పోలీస్ వస్తాడు, లేదా ఆయనే కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మంటాడు. నన్నైతే పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు. ఆల్రెడీ నేను ఒక వీడియో చూశాను. ఎవరైనా పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలి, లేదంటే పాస్పోర్ట్ అన్బాక్సింగ్ వీడియో అవి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి. ఇంకా పోలీస్ వెరిఫికేషన్ అయిన తర్వాత వచ్చిన ఆయన వెరిఫై చేస్తాడు. వాళ్ళు అక్కడ స్కాన్ చేసుకొని మీకు ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ ఏమి తీసుకోరు, అసలు ఒక్కటి కూడా తీసుకోరు, జస్ట్ స్కాన్ చేసుకుంటారు, ఇంకా పంపించేస్తారు. ఎస్కలేట్ చేసాం పోలీస్ వెరిఫికేషన్ అని. ఇతనికి ఏంటంటే, వచ్చిన పోలీస్ ఆఫీసర్కి ఏంటంటే వాళ్ళకు డీటెయిల్స్ పంపిస్తారు. డీటెయిల్స్ పంపిస్తారు. పాస్పోర్ట్ ఆఫీస్ సేవా కేంద్రం నుంచి వాళ్ళు పోలీస్ ఆఫీసర్కి డీటెయిల్స్ పంపిస్తారు. అతను ఆ డీటెయిల్స్ మీరు ఇచ్చే సర్టిఫికేట్స్, అంటే మీ మార్క్స్ మెమోలు కానీ, మీ ఆధార్ కార్డులు కానీ, ఇవన్నీ కొన్ని ఇతను కూడా వెరిఫై చేసుకుంటాడు. చేసిన తర్వాత అన్నీ ఓకే అయితే ఓకే అని నేను తీసుకెళ్ళి వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మనకి పాస్పోర్ట్ అండర్ రివ్యూ అని పడుతుంది. పాస్పోర్ట్ సేవా కేంద్రంలోన అండర్ రివ్యూ ఉంది మీ పాస్పోర్ట్ అని పడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఒకటి గమనించండి, దయచేసి మీ పాస్పోర్ట్ అనేది ఎక్కడికి వెళ్ళదు, కాకపోతే కొంచెం టైం పట్టొచ్చేవు. మీకు ఖచ్చితంగా 15 daysలోనో లేకుంటే 20 daysలోనో రావాలని రూల్ అయితే ఏం లేదు. ఇంతకుముందు కరోనా టైం కాబట్టి కొంచెం తొందరగా చేసి తొందరగా పంపించేవాళ్ళం. ఇప్పుడు కరోనా లేదు కదా, కొంచెం టైం తీసుకుంటున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే, మీ అప్లికేషన్ అనేది ఇది కొంచెం లేట్గా అవుతుంది అని అంటే, ఇంకొకటి గుర్తుంచుకోండి, అక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలోన వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీ ఇంటికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏమని చేస్తారు, అండర్ రివ్యూ కింద పంపిస్తారు. అంటే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయని అర్థం. ఒకవేళ మీ డీటెయిల్స్ కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేకపోతే, టాలీ అవ్వకపోతే మీ డీటెయిల్స్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అప్పుడే రిజెక్ట్ చేస్తాడు. మిమ్మల్ని ఎస్కలేట్ కూడా చేయరు. పోలీస్ ఆఫీసర్ కూడా మిమ్మల్ని ఒప్పుకోడు ఆయన. సో మీది ఒకవేళ అండర్ రివ్యూ అని ఉంది అంటే, అక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలోన వాళ్ళకి సాటిస్ఫై అయినట్టు, వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా మీ డీటెయిల్స్ సాటిస్ఫై అయినట్టు. సాటిస్ఫై అయిన తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్ కేంద్రంలోన కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మీరు అప్లై చేసిన ఆ రోజున ఎక్కువ అప్లికేషన్లు వచ్చిండొచ్చు, ఆ సేవా కేంద్రానికి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చిండొచ్చు. సో దాని కారణంగా ఏంటంటే పాస్పోర్ట్ అండర్ రివ్యూ అని ఉంటుంది. రివ్యూ అయిన తర్వాత ఒక్కసారి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే మీ పాస్పోర్ట్ విత్ ఇన్ ద 10 days కానీ 7 daysలో మీ ఇంటికి వచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తొందరగా రానంత మాత్రాన మీది రిజెక్ట్ అయిందని అనుకోమాకండి. ఖచ్చితంగా మీ పాస్పోర్ట్ మీకు వస్తుంది. అండర్ రివ్యూ పట్టిన తర్వాత నా పాస్పోర్ట్ అయితే నాకు 1 monthలో వచ్చింది. దాదాపు 30 days 29 days అలా అయింది. 1 month అయింది. నేను అప్లై చేసినప్పటి నుంచి నా చేతికి పాస్పోర్ట్ వచ్చినప్పటి నుంచి 1 month అయింది. మీది కూడా 1 month అవ్వచ్చు, 1.5 month కూడా అవ్వచ్చు. 1 month అయినా అవ్వచ్చు, 1.5 month కూడా అవ్వచ్చు. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ఏముంది, వాళ్ళ పాస్పోర్ట్ సేవా కేంద్రం వాళ్ళు కన్ఫర్మ్ చేసి వెరిఫై చేసి పంపిస్తే ఇంకా ప్రింట్ అయ్యి రావడమే మీ పాస్పోర్ట్. ఎన్ని రోజులు అవుతుంది? మహా అయితే 1 week లేదా 8 daysలోనే మీ ఇంటికి వచ్చేస్తుంది ఇంకా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం టైం పడుతుంది. ఒక్కోసారి టైం పడుతుంది. అది మీ బ్యాడ్ లేకుంటే మీ గుడ్, మీరు ఏదైనా అనుకోండి, కానీ మీ పాస్పోర్ట్ మీరు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒకసారి అండర్ రివ్యూ పడిందని అంటే వాళ్ళు పాస్పోర్ట్ సేవా కేంద్రం వాళ్ళు మీ డీటెయిల్స్ వెరిఫై చేసే పంపించి ఉంటారు. ఇంకా పోలీస్ వెరిఫికేషన్ కూడా కరెక్ట్గా అయిందని అర్థం. సో కన్క్లూజన్ ఏంటంటే, పాస్పోర్ట్ అండర్ రివ్యూ అని పడిందంటే వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది, కొంచెం ఆగండి. మీకు ఒకవేళ అంత అర్జెంట్ అనుకుంటే ఎప్పుడైనా దయచేసి ఎవరైనా తాత్కాలం పెట్టుకోండి. తాత్కాలం పెట్టుకుంటే కొంచెం తొందరగా వస్తుంది, అంతే తేడా.
సో మీకు అర్జెంట్ పాస్పోర్ట్ కావాలనుకుంటే తాత్కాల్ పెట్టుకోండి, పర్లేదు లేట్ అయినా పర్లేదు అయ్యేది అనుకుంటే నార్మల్ పెట్టుకోండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీ పాస్పోర్ట్ మీకు వస్తుంది, దయచేసి కొంచెం ఆగండి, వెయిట్ చేయండి అంతే. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా తక్కువ సమయంలో ఎక్కువ చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి విషయాలను భవిష్యత్తులో ముందుగా తెలుసుకోవడానికి మన క్లవర్ బడిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా కమెంట్ ద్వారా మన క్లవర్ బడిని అడగండి. వీలు అయినంత తక్కువ సమయంలో ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.